బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ రాజ్యమేలింది. వ్యవస్థలన్నింటినీ చెప్పు చేతల్లో పెట్టుకుని అందిన కాడికి దండుకున్నారు. అవినీతికి కాదేది అనర్హమన్న చందంగా కమిషన్ దందా సాగించారు. చివరకు న్యాయ వ్యవస్థను కూడా వదలకుండా దోచుకున్నారు. ఉద్యమ సమయంలో అన్ని సామాజిక వర్గాల న్యాయవాదులను ముందు పెట్టి అధికారం వచ్చాక న్యాయ వ్యవస్థను ఒకే సామాజిక వర్గం గుప్పిట్లో ఉంచుకున్నారు. తెలంగాణ హైకోర్టులో అడిషనల్ ఏజీగా ఉన్న రామచంద్రరావుకు ఇష్టారీతిన దోచిపెట్టారు. దీంతో 9 ఏళ్లలో ఆయన ఆస్తులు అంతకంతకు పెరుగుకుంటూ వెళ్లాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతో రామచంద్రరావు 2014 నుంచే దందాకు తెలరేపారు. స్వరాష్ట్రంలోని తొలి ఏడాదిలోనే అక్రమాలకు పాల్పడిన రామచంద్రరావుపై ఏజీ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫిర్యాదు చేసిన రామకృష్ణారెడ్డినే పదవిలోంచి తీసేశారు. అప్పటి నుంచి రామచంద్రరావు ఆడిందే ఆట చేసిందే జీవో అన్నట్లుగా సాగింది. ఇక ఉమ్మడి ఏపీలో 25 మంది జీపీలు 31 మంది ఏజీపీలుంటే నూతనంగా ఏర్పడిన తెలంగాణలో 48 జీపీలు 50కి పైగా ఏజీపీలను నియమించారు. అందులో ఏకంగా 7 జీపీలు 10కి పైగా మంది ఏజీపీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిగా నియమించుకున్నారు. అందులో కీలకమైన సబ్జెక్టులకు వారికే కేటాయించి దొరికినంత దోచుకోమని అప్పగించారు. మరోవైపు ఎవరికీ లేనంతగా మాజీ ఏఏజీపీకి ప్రత్యేక జీవోలను సృష్టించి 3.5 కోట్లు దోచిపెట్టారు. ఆ డబ్బుతో 100 కోట్ల విలువ చేసే భూములను మార్కెట్ రేటుకు కాకుండా రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కొనుగోలు చేశారు. జీవో నెంబర్ 117తో కేసుకు 5,000 చొప్పున రోజుకు 5 నుంచి 7 కేసుల వరకు పెంచుకున్నారు. ఈ రూల్ రామచంద్రరావు అపాయింట్మెంట్ డేట్ నుంచి వర్తించేలా చేశారు. ఇలా ఒక్కో జీవోలో ఒక్కో విధంగా 3.5 కోట్ల దాకా దోచిపెట్టారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఎవరికైనా పెంచిన జీతాలు బెనిఫిట్స్ ఆ రోజు నుంచే వర్తిస్తాయి. కానీ వీరికి మాత్రం అపాయింట్మెంట్ తేదీ నుంచి వర్తించేలా జీవోలు తెచ్చారు. ఇదే కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పేరుతో 394 లీగల్ అడ్వైజర్స్ అండ్ కౌన్సిల్స్ ప్రొఫెషనల్ సర్వీసులని కొత్త పోస్టులను తీసుకొచ్చి లక్షల రూపాయలు కాజేసినట్లు తెలుస్తోంది. అడిషనల్ అడ్వకేట్ జనరల్కు అడ్డగోలుగా పెంచుకుంటూ పోయి జీపీలకు ఏజీపీలకు మొండి చేయి చూపారు. దీనిపై ఓ న్యాయవాది రిట్ పిటిషన్ వేశారు. కోర్టు విచారణకు ఆదేశించింది.